ఈరోజు మన రెసిపీ ఓట్స్ అండి. బ్రేక్ఫాస్ట్కి ఓట్స్ రెడీ చేసుకుందాం. దానికోసం మనకు కావాల్సింది రోల్డ్ ఓట్స్ అన్నమాట. ఇలా రోల్డ్ ఓట్స్ మనకి దొరుకుతాయి, ఏ కంపెనీ అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ఇందులో ఒక ఫుల్ కప్పు ఓట్స్ వేస్తున్నా. ఇది ఇద్దరు తినొచ్చు అనమాట. బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది. యాక్చువల్లీ ఓవర్ నైట్ ఓట్స్ కూడా చేసుకోవచ్చు, కానీ నైట్ నానబెట్టడం మర్చిపోతే ఇలా మార్నింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఓట్స్ని కొంచెం డ్రై రోస్ట్ చేస్తాను నేను, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే కెటిల్ కూడా ఆన్ చేశాను, నీళ్లు వేడవ్వాలి. ఓట్స్ కొంచెం ఇట్లా డ్రై రోస్ట్ చేసిన తర్వాత ఇందులో హాట్ వాటర్ డైరెక్ట్గా వేసేస్తున్నాను. కొలత ఏం చూడనండి, జస్ట్ ఇలా ఓట్స్ మునిగేంత వరకు వేసేస్తామన్నమాట. ఓట్స్ వాటర్లో కుక్ అవ్వాలి. అయితే నైటే నేను బాదం ఇంకా వాల్నట్స్ నానబెట్టి పెట్టేసుకుంటాను. ఇన్ కేస్ మీరు కనుక నానబెట్టుకోకపోతే ఓట్స్ ఉడికేటప్పుడే వాటిని కూడా కట్ చేసేసేస్తే కొంచెం బాయిల్ అయిపోతాయి, అలాగే డైరెక్ట్ తినేయచ్చు. ఇలా ఓట్స్ బాగా ఉడికిన తర్వాత ఇందులో పాలు వేస్తున్నా. చాలామంది అడుగుతారు, ఇవి చల్లటి పాల, కాచి చల్లార్చిన పాల? ఇంట్లో ఆటోమేటిక్గా కాచి చల్లార్చిన పాలే ఉంటాయండి, అవే వేస్తున్నాం. అండ్ ప్యాకెట్ పాలు మనం డైరెక్ట్గా వాడేసుకోవచ్చు. అవి ఆల్రెడీ బాగా బాయిల్ చేసినవే, పాశ్చరైజ్డ్ మిల్క్ కాబట్టి మనం డైరెక్ట్గా వాడచ్చు. అవి పచ్చిపాలు కానే కాదు. చాలామంది తెచ్చుకున్న ప్యాకెట్ పాలను కూడా పచ్చిపాలలాగా కన్సిడర్ చేస్తారు. సో ఇప్పుడు పాలు వేసేసాం కదా, ఒక్క ఉడుకు రానిద్దాం. పాలు వేసిన తర్వాత జస్ట్ కొంచెం మరిగితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కట్ చేసుకుందాం. ఈ లోపల పాలు కొంచెం చల్లారుతాయి. ఇంత వేడి వేడిగా కూడా మనం ఓట్స్ తినలేము. జస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకోండి. వాల్నట్స్ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. తర్వాత బనానా. ఇప్పుడు ఓట్స్లో కొంచెం మనం బెల్లం కలిపేసుకుందాం. లైట్గా బెల్లం పొడి, లేదా హనీ అయినా వేసుకోవచ్చు, డేట్ సిరప్ అయినా మిక్స్ చేసుకోవచ్చు. పాలు మరుగుతున్నప్పుడు బెల్లం వేస్తే పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అందుకే బెల్లం మనం తర్వాత వేసుకోవాలి. ఇప్పుడు ఓట్స్ అన్నీ ఒక బౌల్లోకి తీసుకోండి. ఓట్స్ మరీ మెత్తగా ఉడికితే బాగుండదండి, కొంచెం ఇలా మనకి కనిపిస్తేనే నాకు ఇష్టం. కావాలంటే మీరు ఫుల్గా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో మనం బాదాం, వాల్నట్స్, అలాగే ఏదైనా ఒక ఫ్రూట్ యాడ్ చేస్తే బాగుంటుంది. మరి వేడి వేడిగా ఉన్నదానికన్నా కాస్త చల్లబడ్డాక తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక బౌల్ ఫుల్గా తినేసామనుకోండి, టమ్మీ ఫుల్గా ఉంటుంది, ఫైబర్ వస్తుంది, ప్రోటీన్ వస్తుంది, చాలాసేపటి వరకు మనకి ఆకలేయదు. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్రూట్ని యాడ్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. బాదం ఒక 5 బాదం తీసుకోండి, 2 వాల్నట్స్ తీసుకోండి. ఇది నేను ఇద్దరి కోసం చేశాను కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంది, నేను యశు షేర్ చేసుకుంటాం. మీరు ఓట్స్ తీసుకోవాలి అనుకుంటే డైలీ మనకు ఒక 30 గ్రామ్స్ టు 35-40 గ్రామ్స్ మ్యాక్సిమం తీసుకుంటే సరిపోతుంది. దానికన్నా ఎక్కువ క్వాంటిటీ మనకు అవసరం లేదు. అండ్ బాదం, ఎక్కువ డ్రై ఫ్రూట్స్ కూడా మరి మితిమీరి తీసుకుంటే క్యాలరీస్ ఎక్కువ అయిపోతాయి. గుడ్ క్యాలరీసే, బట్ ఓవర్ క్యాలరీస్ అయిపోతాయి అనమాట. సో ఈ బ్రేక్ఫాస్ట్ మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో. చలో మరి, బాయ్.